హాయ్ అండి, నేను యాక్టర్ సుమన్. సో ఇక్కడ రైట్ సైడ్ లో యోగానంద్ మాస్టర్ ఉన్నారు. సో మోర్ దెన్ కరాటే మాస్టర్, ఐ కాల్ హిమ్ మార్షల్ ఆర్ట్ మాస్టర్. సో వెరీ గుడ్ మాస్టర్, వెరీ గుడ్ ట్రైనర్. సో వీళ్ళకంటే చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆల్సో కార్పొరేట్ సెక్టర్ లో కూడా చాలా మంది మహిళలు కూడా ఆయన దగ్గర నేర్చుకుంటున్నారు. ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఆయన పర్సనల్ ఏదైతే ట్రైనింగ్ చేస్తున్నారో నాకు అన్ని తెలుసు. సో ఐ గ్రేడ్ హిమ్ యాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైనర్ హియర్ ఇన్ హైదరాబాద్. Very good trainer, very good martial art expert, Mahim sir. అండి నేను మీ సేమ్ యోగానంద్. ఈరోజు మీకు ఒక మంచి సబ్జెక్ట్ చేద్దామని మీ ముందుకు వచ్చా. మనం మార్షల్ ఆర్ట్స్లోనే నాకౌట్ చేస్తాం కదా. నాకౌట్ ఆర్ట్లో మీరు చాలా చాలా రకాలు చెప్పారు. ఇందులో ఈరోజు ఓపెన్ హ్యాండ్ చేద్దాం. ఓపెన్ హ్యాండ్, ఓకే. ఓపెన్ హ్యాండ్ వాడి విధానం చాలా డెడ్లీగా ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. ఎక్సలెంట్ ఆర్ట్ ఇది, ఓపెన్ హ్యాండ్ ఆర్ట్ అనేది. ఓకే, ఈరోజు మీకు ఫస్ట్ మూమెంట్ చేయబోతున్నాను. మీరు ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఎందుకంటే జస్ట్ మీరు నాకు ఇచ్చే సపోర్ట్ ఇది. మీరు నాకు మంచి సపోర్ట్ ఇచ్చారని నేను మీకు మంచి ఆర్ట్ నేర్పిస్తాను. ఎక్కడ దొరకని, ఎవరు నేర్పని మంచి ఆర్ట్ని నేను నేర్పిస్తాను. ఓకే, ఈ మీ లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది అంత గొప్ప ఆర్ట్. ఓకే, సో మీరు చేయండి. ఓపెన్ హ్యాండ్ చూడండి, ఓపెన్ హ్యాండ్ ఆర్ట్. ఓకే ఓకే, హ్యాండ్ ఇలా పెట్టండి. ఓపెన్ హ్యాండ్ ఓన్లీ ఫస్ట్ వన్ బై వన్ చేద్దాం. ఫస్ట్ రైట్ హ్యాండ్ చూసుకుందాం ఓన్లీ. ఓకే, బ్యాక్. ఈ కొట్టేటప్పుడు ఏమవుతుందంటే ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియాతోనే మనం కొట్టాల్సి ఉంటుంది. ఇక్కడ కాదు కొట్టాల్సింది, ఈ ఏరియాని మనం మెయిన్ టార్గెట్ చేసుకుని కొట్టాలి. డిఫెన్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. డిఫెన్స్, ఓకే, బ్లాక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే ఓకే, డౌన్. ఓకే, ఈ బ్లాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, దీంట్లోనే మీకు షార్ట్ పంచ్ చూడండి, షార్ట్ పంచ్. ఓకే, దీంట్లో మీకు చెప్పి షార్ట్ పంచ్ ఇంతే ఉంటుంది. చూడండి ఉంది కదా, పంచ్ చూడండి, పంచ్ బ్యాక్. మనం ఫిస్ట్ దీన్ని టర్న్ చేయాలి, ఇక్కడి నుంచే కొడతాం ఇంతే. జస్ట్ ఎందుకంటే మనిషి దగ్గరలో ఉన్నప్పుడు, ఈ డిస్టెన్స్లో ఉన్నప్పుడు, మనిషి ఈ డిస్టెన్స్లో ఉన్నప్పుడు కొట్టేది షార్ట్ పంచ్. ఓకే, చూడండి, దీన్ని బ్రీత్ అవుట్, దీనికి షార్ట్ పంచ్ అంటే చాలా అంటే షార్ట్ పంచ్. దీన్ని కూడా 2 హ్యాండ్స్, 1 2 3 4 5 6. ఓకే, ఇవి ఒక 20 కౌంట్స్ అలా చేయండి. ఓకే, దీన్ని మూవింగ్లో కూడా చేయాలి. అలాగే హుక్ పంచ్. ఓకే, ఐడియా ఉంది కదా, హుక్ పంచ్ చెప్పాను కదా ఆల్రెడీ మీకు. ఓకే, ఫ్రీ హ్యాండ్ నుంచి తీసుకోండి. జూనియర్స్ ఇక్కడి నుంచి నేర్చుకోండి. బాడీ లోపల నుంచి రావాలి హ్యాండ్ ఎప్పుడు కూడా. అంటే చూడండి, ఇలా బయట నుంచి కాదు. ఓకే, అందుకే షోల్డర్ స్ట్రైట్ కానీ ఇది ఎయిమ్. ఓకే, మళ్ళీ ఇటు కొట్టినప్పుడు కూడా ఇంతే, ఇలా బయట నుంచి తీసుకురావద్దు. దట్ ఈస్ రాంగ్. ఆ డైరెక్షన్లో మనం చేస్తే దెబ్బ తినేస్తాం. అంటే ఆపోనెంట్ ఈజీ కూడా వేస్తాడు. సో ఇంతే, క్లోజ్ డిస్టెన్స్. దెబ్బ ఇక్కడ నుంచి ఎలా లేపుకోటక్కర్లేదు. ఏదో శ్రీహరి గారి సినిమాలో అంటాడు కదా, బ్రహ్మానందాన్ని ఇక్కడ లేపు కొట్టేద్దాం అంటాడు. ఇక్కడ లేపుకోటక్కర్లే. డిస్టెన్స్ ఎంత ఉన్నా కానీ కొడితే మొత్తం కదిలి బయటకు వస్తాయి. ఓకేనా, హుక్ పంచ్ అయింది కదా. ఇలాగే ఇంకోటి క్లోజ్ డిస్టెన్స్లో చేస్తుంది అప్పర్ కట్. ఓకే, చూడండి, అప్పర్ కట్ ఫిస్ట్ ఎలా ఉండాలి, బెండ్ అటు ఇటు బెండ్ అవ్వకుండా మన బాడీ సెంటర్ నుంచి. ఓకే, ఇది నా బాడీ సెంటర్ అనుకోండి, దీనిపై నుంచి. ఓకే, మీ చిన్న ఉంది కదా, ఈ గడ్డ వరకు రావాలి. ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేసేవాడు 1 2 3 4. ఓకే, స్పీడ్ ఉండాలి. మీరు స్టార్టింగ్లో కాబట్టి స్లోగా చేయండి. ఓకే, అప్ గాడ్. ఇవన్నీ ఎలా వాడాలని నేను మరో వీడియోలో చూపిస్తాను. ఇది ప్రస్తుతం అందుబాటులో ఎవరు లేరు, అందువల్ల నేను ఒక్కనే చేయాల్సి వస్తుంది షూట్. ఓకే, సో అప్పర్ కట్ బాడీ సెంటర్కి రావాలి. ఇలా కాదు, ఇలా చేశారో రాంగ్. ఓకే, బాడీ సెంటర్ ఎక్కడ ఉంది మనకి, ఇది సెంటర్ కదా. ఓకే, సో ఇది సెంటర్ ఎక్కడ కొట్టాలి. ఇక్కడ కొడితే ఈజీగా అపోనెంట్ మన బాడీలో వచ్చేస్తాడు. ఇక్కడ కొట్టడం వల్ల అపోనెంట్ని మనం ఈజీగా అటాక్ చేయగలుగుతాం. ఓకే, ఇది
ఇది హుక్ పంచ్, హుక్ పంచ్, హుక్ పంచ్, షార్ట్ పంచ్, షార్ట్ పంచ్. ఈ మూడు కూడా వెరీ డేంజర్. కొన్నిటి మనం డిఫెన్స్ చేయడం చాలా కష్టం. 99% డిఫెన్స్ చేయలేము కూడా. కానీ దాన్ని ఎలా చేయాలో నెక్స్ట్ చెప్తా. డాడ్జింగ్ ఉంటుంది, డాడ్జింగ్ బ్లాక్స్. ఓకే, డాడ్జ్. మీరు చేసే బ్లాక్స్ డాడ్జ్. మనం డాడ్జ్ అయినప్పుడు ఏమవుతుందంటే బాడీ స్కిప్ చేసేస్తాం. అది నెక్స్ట్ ఇంకో వీడియోలో మీకు చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జై హింద్.